చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివార్లో కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నూతనంగా సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన పొలంపల్లి సర్పంచ్ రాజలక్ష్మి, జాన్సీలింగాపూర్ సర్పంచ్ రామకృష్ణయ్య, కామారంతండ సర్పంచ్ మోహన్ నాయకులను ఆయన శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ముద్రా సంఘం జిల్లా నాయకులు పుట్టి అక్షయ్ మాట్లాడుతూ ముద్రా సంఘ భవనానికి నిధులు మంజూరు చేయాలని, ఫిషరీస్ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కామ్రేడ్ కేవల్ కిషన్ వద్ద తన సొంత నిధులు కేటాయించి బోరు వేసి మోటార్ బిగిస్తారని, ముద్రా సంఘం భవనానికి జిల్లా కేంద్రంలో నిర్మాణం కోసం 10 లక్షల నిధులు మంజూరు చేయిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఫిషరీస్ సంబంధించిన ప్రభుత్వ స్థలాన్ని కాపాడేందుకు 10 లక్షలు కేటాయిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ముద్రా సంఘం జిల్లా అధ్యక్షులు మానేగల్ల రామకృష్ణయ్య, మహిళా అధ్యక్షురాలు అరుణా ప్రభాకర్, పుట్టి అక్షయ్ కుమార్, కొండి స్వామి, మానేగల్ల భాస్కర్, వీణా కుమారి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు సుప్రభాతారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మనోహరాబాద్ మైపాల్ రెడ్డి, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాకు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మెదక్ జిల్లాకు ఇప్పుడు అన్నగారు రాగానే వేగంగా మాకు అభివృద్ధి జరుగుతున్నది. మాకు అన్నగారికి 2 కోరికలు మేము కోరుతున్నాం. అన్నగారిని మాకు మెదక్ జిల్లా భవనానికి ఒక ఎకర జాగా ఉందన్న, మాకు ఆ జాగాలో బిల్డింగ్కు భవనానికి మీ అమౌంట్ ఇవ్వాలని, అన్నగారిని ఒక 10 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఫిషరీస్ కమిటీ చైర్మన్గా రామకృష్ణయ్య గారు ఉన్నారు కాబట్టి అది కూడా ఒక 15 ఎకరాలు ఉందన్న గవర్నమెంట్ ప్లేసు, అది అన్యాక్రాంతం అవుతుంది. దానికి ఒక కమిటీకి ఒక భవనము, కాంపౌండ్ వాళ్ళు కూడా మీరు మంజూరు చేయాలని మేము కోరుతున్నామన్నా. మీ సదా మీ వెంట మేము ఎల్లప్పుడూ మా ముద్రా జాత అంతా మీ వెంబడి ఉంటుందని మేము చెప్తున్నామన్నా. జై అన్న. ఈరోజు మా గ్రామానికి హనుమంతన్న శుభకర్యం. ఎందుకంటే చిన్నతనంలో అన్నగారు ఎనలేని సేవలు ప్రతి గ్రామానికి అందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మా గ్రామానికి కూడా అప్పుడు సుమారు 25 సంవత్సరాల క్రితం వాటర్ ట్యాంకులు పెట్టి నీళ్లు సప్లై చేయడం వల్ల చాలా సంతోషకరమైన మా పల్లెల్లో నీళ్ళు లేకపోతే నీళ్ళ కరువు ఉన్నప్పుడు చేయడం జరిగింది. ప్రత్యేక ధన్యవాదాలు. బీసీ బంధు మిత్రులకు అందరికీ మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్నగారు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలను తీసుకొస్తాం. మళ్ళీ ఈ సంవత్సరంలోపు మళ్ళీ ఏడాది లోపు మాకు కొన్ని మైనర్ ప్రాబ్లమ్స్ కానీ ఒక మేజర్ ప్రాబ్లం ఉందన్న, అది నేను దృష్టికి పాలన తీసుకొచ్చి తీసుకొస్తాం. ప్రభుత్వంలో ఉన్నాం. పొలంపల్లి అనేది ఒక గెలిచిన కొద్ది రోజుల్లో నేను గెలవడం అన్నది నాకు చాలా శుభ సంతోషం అనిపిస్తుంది. కాబట్టి మాకు మేజర్ ప్రాబ్లం ఈ పొలంపల్లి చివరి నుంచి రెడ్డిపల్లి కాలం ఒడ్డరి కాలం వరకు ఒక రోడ్డు ఉంది. దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఒక రోడ్డు మంజూరు చేయిస్తామని నేను కోరుతున్నాను. వచ్చిన మిత్రులకు, పత్రికా విలేకరులకు, అన్ని వర్గాల ప్రజలకు మన కేవల్ కిషన్ అన్న గారిని ఇంత మహా వర్ధంతి జయంతిని పురస్కరించుకొని మనం అందరము ఈ కేవల్ కిషన్ మన అన్నగారు వెళ్ళలేని పోరాటాలు, ఒక రైతు సామాన్య రైతు గారు, రైతు అంటే ఏంటనే రైతుల కోసం ఎక్కువ మెదకులు మెదకులో ఎంత తీర్చిదిద్ది ప్రతి పేద ప్రజల కోసం కష్టపడ్డ కేవల్ కిషన్ అన్న గారిని సభకు నమస్కారం. ప్రతి సంవత్సరం కూడా స్వర్గీయ కేవల్ కిషన్ గారి గుర్తింపుగా ప్రతి ఇయర్ ఇక్కడ జాతర జరుపుకుంటున్నాం. మరి గతంలో ఇక్కడ నేను ఎమ్మెల్యేగా చేసిన ఈ పెద్ద మనిషి కేవల్ కిషన్ గారు బతుకున్నప్పుడు 7 సంవత్సరాలు ఉండే. ఈ పెద్ద మనిషికి ఉన్నంత ప్రేమ ఇక్కడ ఎవరికి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్థానిక సర్పంచ్ సోదరిమణి రాజలక్ష్మి గారు, అదేవిధంగా మా స్వామన్న గతంలో వాటర్ ట్యాంకర్స్ నీళ్లు పెట్టి సప్లై చేసినప్పుడు ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ నా వాటర్ ట్యాంకర్స్ పోతుండే. ఆ రోజు స్వామన్న కూడా వాటర్ ట్యాంకర్లు మెయింటైన్ చేసిండ్రు. మరి అతనికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాతనే నాకు వాటర్ మ్యాన్ అని బిరుదు కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మా పెద్దన్న, మా జిల్లా అధ్యక్షుడు సోదరులు ఆంజనేయులు గౌడ్ అన్న గారు, అదేవిధంగా మా పెద్దలు గౌరవనీయులు మా టైగర్ సూండికి ఇట్లున్నాడు కానీ
డైనమిక్ మా రామకృష్ణ సర్పంచ్ గారు ఝాన్సీ లింగాపూర్ సర్పంచ్ రెండోసారి సర్పంచ్ గా గెలవడం చాలా మూడోసారి హ్యాట్రిక్ కొట్టిండు మా రాములన్న. జీవితాంతరం ఇట్లే ఉండాలా, సేవ చేసుకుంటారా, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, సేవ చేస్తా ఉంటాడు. మరి అదే విధంగా ఇక్కడ మా మోహన్ నాయక్ గారు సర్పంచ్ గారు, అదే విధంగా జీవన్ గారు, అదే విధంగా మా రాధాకృష్ణ అన్న మైంపేట్ మండల హెడ్ క్వార్టర్ లో వాళ్ళ నాన్నగారిని ఆదర్శంగా తీసుకొని అతను కూడా పూర్తి సమయం ప్రజల కోసం కేటాయిస్తాడు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏమైతే అక్షయ్ అడిగిందో తప్పకుండా 10 lakhs ఫస్ట్ ఏదైతే ఫిషరీస్ కావాలో 10 lakhs తప్పకుండా ఇస్తా. ఫర్దర్ కూడా మా రోహిత్ చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి తప్పకుండా శాంక్షన్ అయ్యేటట్టు ఇమీడియట్ గా చేయిస్తా. మరి 10 lakh రూపీస్ ముదిరాజ్ భవనానికి జిల్లా హెడ్ క్వార్టర్ అది కూడా కట్టడానికి తప్పకుండా అది 10 lakhs ఇప్పిస్తాను. మా మాజీ ఎంపీపీ సోదరి గారు, మరి ఇక్కడ మా సోదరిమణి స్వరూప, నా కుటుంబ సభ్యులకు, మా జగదీష్ అన్న, కేవలం జగదీష్ అన్నకు, ప్రతి ఒక్కరికి, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చాలాసార్లు అటెండ్ అయినా ఈ జాతరకు. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం అటెండ్ కావడానికి స్టేట్ లో ఉన్న, ఇండియాలో ఉన్న తప్పకుండా 100కి 100 అటెండ్ అవుతాను. నా వంతు సహకారం కూడా తప్పకుండా ఇక్కడ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా కుటుంబ సభ్యుల పేరు పేరున ధన్యవాదాలు.